వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో జగన్ పనిచేశారని సీరియస్ అయ్యారు. ఏప్రిల్, మే నెలల్లో 33 మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని సీఎం మండిపడ్డారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు తాము జగన్ సర్కార్ను కోరినా పట్టించుకోలేదన్నారు. చేసి చూపించాలన్న పట్టుదలతో సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. అవసరమైతే వాలంటీర్ల సాయం పూర్తి స్థాయిలో తీసుకోవాలని చెప్పినట్లు తెలిపారు సీఎం. ఈ రోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలి వాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిన పరిస్థితిలో ఏప్రిల్, మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా ఏం లేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు హితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాలని మూర్ఖత్వంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేశారని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏప్రిల్, మే నెలలో 33 మంది వృద్ధులు అలాగే పెన్షన్దారులు చనిపోయే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు తాము కోరినట్లుగా, జగన్ సర్కార్ను కోరినట్లుగా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతోనే ఈసారి మేము వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయించి ఒక్క రోజులోనే అన్ని పింఛన్లు కూడా పంపిణీ చేయించే దిశగా మేము ఈ రోజు అడుగులు వేశామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే తప్ప వాలంటీర్లను వినియోగించాలి తప్ప, లేకపోతే వాలంటీర్లతో ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్ పంపిణీ చేయించవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి వాలంటీర్లు లేకుండానే సచివాలయ ఉద్యోగులతో మాత్రమే, అలాగే పార్టీ కార్యకర్తల వాలంటీర్లను కూడా కలుపుకొని ఈ సందర్భంగా పింఛన్ పంపిణీ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పిన సందర్భంలో ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బందితో పాటు, అలాగే వార్డులో ఉన్నటువంటి సెక్రటరీలు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్లు, వీరందరూ కూడా ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ పింఛన్ పంపిణీ చేసే దిశగా చంద్రబాబు నాయుడు వ్యూహం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ ఉండకపోవచ్చు అని చెప్పి ఒక సంకేతం అయితే ఇచ్చినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల అవసరం లేకుండానే ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ పంపిణీ ప్రతి నెల కూడా కొనసాగిస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు మనం భావించాల్సి ఉంటుంది. మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారా, లేకపోతే నిర్వీర్యం చేస్తారా అన్నది కూడా మనము వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్. రామచంద్ర, అంటే ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటి?
దానికి సంబంధించినటువంటి నిబంధనలు అలాగే విధి విధానాలు ఇంకా ఎటువంటివి ఇంకా విడుదల చేయలేదు ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు మాత్రం ఆలోచించినట్లుగా సచివాలయ వ్యవస్థతోనే పెన్షన్లు కానీ అలాగే ప్రజలకు కావలసినటువంటి సేవలు అలాగే సచివాలయంలో కొనసాగిస్తూ అలాగే వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఒకవేళ గతంలో ఏదైతే వాలంటీర్లపై వచ్చిన అభియోగాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వాటన్నిటిపై కూడా విచారణ కూడా చేయించి వాలంటీర్ల వ్యవస్థ ఉండాలా వద్దా అన్నది కూడా చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అయినప్పుడు కావచ్చు లేదా పార్టీలోని ముఖ్య నాయకులతో కూడా ఆయన చర్చించి వాలంటీర్ వ్యవస్థ ఉంచాలా, ఉంచితే ఎటువంటి పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అన్నది కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా వాలంటీర్ వ్యవస్థపై విధి విధానాలు అలాగే కొనసాగిస్తారా లేకపోతే కొనసాగించారా అన్నది కూడా ఇంకా తేల్చి చెప్పలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మరి మొత్తానికి ఇప్పటి వరకు అయితే వాలంటీర్ల వ్యవస్థను అలాగే వాలంటీర్ల సేవలు ప్రభుత్వానికి అవసరం లేదన్నట్టుగానే ఆయన భావిస్తున్నట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్లతో ద్వారా పని చేయించుకుంటే ఒకవేళ వాళ్ళతోనే ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసి ఉండేవాళ్ళు కాబట్టి ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వారిని పాల్గొనేలాగా చేయలేదు. అలాగే వారి భాగస్వామ్యం అవసరం లేదన్న విధంగానే చంద్రబాబు నాయుడు అడుగులు వేసినట్లుగానే వాలంటరీ వ్యవస్థ లేకుండానే సచివాలయ ఉద్యోగస్తులతోనే పెన్షన్ పంపిణీ చేశారు కాబట్టి మరి భవిష్యత్తులో కూడా వాలంటీర్ల అవసరము ప్రభుత్వానికి ఉండట్లుగా మనం చూడొచ్చు. సందీప్, రామచంద్ర, అంటే ఎలక్షన్ల ముందు వాలంటీర్లకు జీతాలు పెంచుతామన్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో అందరూ వాలంటీర్లు కూడా చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానని చెప్పి కూడా ఆయన ఎన్నికల హామీల్లో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల హామీల్లో బహిరంగ సభల్లో కూడా చెప్పినటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థపై కావచ్చు వాలంటీర్లను కొనసాగిస్తారా లేకపోతే గతంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు కూడా తమను కొనసాగించాలని చెప్పి కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే అప్పుడు బలవంతంగా మాతో రాజీనామాలు చేయించారని చెప్పి వాలంటీర్లు చెప్పారు. అయితే కొన్ని చోట్ల వైసీపీ నాయకులపై బలవంతం చేసినటువంటి వైసీపీ నాయకులపై కూడా కేసులు నమోదు చేసి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మీరందరూ ఇలా చేయండి, మీ ఉద్యోగాన్ని మేము చూస్తామని చెప్పి కూడా టీడీపీ నాయకులు అలాగే అచ్చెన్నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజు అదే వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్నదైతే కాస్త స్పష్టత రావాలి. అలాగే వారికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వాలంటీర్లు చూస్తున్నారు. మరి వాలంటీర్లు వ్యవస్థను పూర్తిగా తీసేస్తారా లేకపోతే సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులతోనే ప్రజలకు ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ చేస్తారా అన్నది కూడా మనం స్పష్టత రావాల్సింది. అయితే వాలంటీర్లను కొనసాగిస్తాము, వారికి 10,000 జీతం కూడా మేము పెంచి వాళ్ళతో పని చేయిస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి హామీని ఆయన నెరవేర్చుతారా లేకపోతే హామీని అలాగే పెండింగ్ లో పెడతారా? మరి వాలంటీర్లకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఆయన ఇంకా పెండింగ్ లోనే పెట్టే అంశంగా చూడాల్సి ఉంటుంది. మరి ఇంకా ఆ అంశంపై ఇంకా విధి విధానాలు కావచ్చు దానిపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి చూడాలి వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేకపోతే పెంచిన 10,000 వారికి వేతనం ఏదైతే ఉంటుందో ఆ వేతనంతో మరి కొనసాగిస్తారన్నది కూడా మనం చూడాలి సందీప్.